తెలంగాణ అవసరాలు తీరిన తర్వాతనే రాయలసీమ ప్రాంతానికి న్యాయం జరగాలని కేసీఆర్ చెప్పారన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కేసీఆర్ మాటలను వక్రీకరించి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు నీడు తరలిస్తూ ఉంటే దాన్ని వదిలేసి కేసీఆర్ దావత్ ఇచ్చిండు అంటూ రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అసలు కేసీఆర్ లేకపోతే ఎక్కడుండేవారో గుర్తు చేసుకోవాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబును పిలిచి దావత్ ఇచ్చిండు, జగన్ పిలిచి దావత్ ఇచ్చిండు, రాయలసీమ రత్నావళ సీమ చేస్తానని మా మీద నెపము. ఎందుకు చెప్పిండు కేసీఆర్? చెప్పిండు, ఇలా చెప్తాడు, రేపు కూడా చెప్తాడు బరాబర్కి. ఎందుకు చెప్తాడు, ఏం చెప్తాడు కేసీఆర్? తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు నెరవేరినాక, ప్రాథమికంగా మా ప్రయోజనం నెరవేరినాక, మా ఆకలి తీరినాక, మా దప్పు తీరినాక, మా సాగుబడి ఏలినాక తప్పకుండా మిగిలిన నీళ్లు ఇతర క్షామపీడిత ప్రాంతాలకు పోవాల్సిందే. రాయలసీమ ప్రజలకు కూడా న్యాయం జరగాల్సిందే. ఇది ఆనాడు నేడు రేపైనా మేము ఇది మాట్లాడతాం, దీన్ని కట్టుబడి ఉన్నాం మేము. నువ్వు తెలంగాణ గాలికి వదిలేసి అవతలకు సాయం చేసేటువంటి విధంగా నువ్వు మాట్లాడతావు. రోజు తెలంగాణను తేలిక చేసి మాట్లాడతావు, 10 ఏళ్ళ తెలంగాణను అవమానించి మాట్లాడతావు. కేసీఆర్ లేకపోతే నువ్వు ఎక్కడన్నా నాకు అర్థం కాదు. ఇది తమాషాగా ఉంది. తెలంగాణనే లేకపోతే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి ఎట్లయితావు? తెల్లారితే పొద్దుముక్తే కేసీఆర్ను తిట్టడమేనా పనికి మాలిన భాషతోనా? అది కూడా వయస్సు, అనుభవం, దక్షత ఇవేవి పరిగణలోకి రావు. అంతా హేళన చేసి అంత కడుపులో తీవ్రమైన విషయంతో మాట్లాడితే కానీ నీకు అది తృప్తి జరగదా? ఎంత తీక్షణంగా గుచ్చి మాట్లాడితే అంత ఆనందపడేటట్లు. ఇది ఏం పద్ధతి? ఇది రకమైన మానసిక రుగ్మతనే అనిపిస్తుంది, నాకు అర్థం కాదు. ఈ ఉన్ననీళ్ళని అవతలకి తీసుకొని పోతుంటే గతంలో కేసీఆర్ మాట్లాడిండు, చంద్రబాబును పిలిచి దావత్ ఇచ్చిండు, జగన్ పిలిచి దావత్ ఇచ్చిండు, రాయలసీమ రత్నావళ సీమ చేస్తానని మా మీద నెపము. ఎందుకు చెప్పిండు కేసీఆర్? చెప్పిండు, ఇలా చెప్తాడు, రేపు కూడా చెప్తాడు బరాబర్కి. ఎందుకు చెప్తాడు, ఏం చెప్తాడు కేసీఆర్? తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు నెరవేరినాక, ప్రాథమికంగా మా ప్రయోజనం నెరవేరినాక, మా ఆకలి తీరినాక, మా దప్పు తీరినాక, మా సాగుబడి ఏలినాక తప్పకుండా మిగిలిన నీళ్లు ఇతర క్షామపీడిత ప్రాంతాలకు పోవాల్సిందే. రాయలసీమ ప్రజలకు కూడా న్యాయం జరగాల్సిందే. ఇది ఆనాడు నేడు రేపైనా మేము ఇది మాట్లాడతాం, దీన్ని కట్టుబడి ఉన్నాం మేము. నువ్వు తెలంగాణను గాలికి వదిలేసి అవతలకు సాయం చేసేటువంటి విధంగా నువ్వు మాట్లాడతావు. రోజు తెలంగాణను తేలిక చేసి మాట్లాడతావు, 10 ఏళ్ళ తెలంగాణను అవమానించి మాట్లాడతావు. కేసీఆర్ లేకపోతే నువ్వు ఎక్కడన్నా నాకు అర్థం కాదు. ఇది తమాషాగా ఉంది. తెలంగాణనే లేకపోతే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి ఎట్లయితావు? తెల్లారితే పొద్దుముక్తే కేసీఆర్ను తిట్టడమేనా పనికి మాలిన భాషతోనా? అది కూడా వయస్సు, అనుభవం, దక్షత ఇవేవి పరిగణలోకి రావు. అంతా హేళన చేసి అంత కడుపులో తీవ్రమైన విషయంతో మాట్లాడితే కానీ నీకు అది తృప్తి జరగదా? ఎంత తీక్షణంగా గుచ్చి మాట్లాడితే అంత ఆనందపడేటట్లు. ఇది ఏం పద్ధతి? ఇది రకమైన మానసిక రుగ్మతనే అనిపిస్తుంది, నాకు అర్థం కాదు.